ప్రభువైన యేసయ్య నామంలో మీ అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క ఆత్మీయ కార్యక్రమము జీవపు ఊటకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చేటువంటి వాక్యము దేవుడు కోరే బలులు. మనం అందరం ధ్యానిద్దాము, మనందరం తెలుసుకుందాము. దేవుడు నా నుంచి ఎటువంటి బలులు కోరుతున్నాడు, ఆయనకి ఇష్టమైన బలి ఎలా ఉంటుంది, ఎలా చేయాలి, నా నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అనేది మనము నేర్చుకుందాం ఈరోజు. మరి మొదటిగా దేవుడు మన నుంచి కోరుకునే ఆ యొక్క బలి ఏంటంటే, లేదా దేవునికి ఇష్టమైన బలి ఏంటంటే, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. మరి కీర్తనలు 51 అధ్యాయము మరి 16-17 వచనంలో దావీదు బత్షెబాతో పాపం చేసినప్పుడు, తర్వాత ఉరియాను చంపించి వేసినప్పుడు, తర్వాత ఆయన పశ్చాత్తాపడి ఆయన పాపం తెలుసుకొని, ఇంత పాపం చేశానే, ఇంత ఘోర పాపం చేశానని తెలుసుకొని మరి దావీదు పశ్చాత్తాప పడుతూ దేవునికి ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాపంతో మారు మనసు నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తూ రాసినటువంటి కీర్తన ఇది. మరి ఇక్కడ ఆయన 16వ వచనంలో రాస్తాడు, నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. మరి దేవుడు దావీదు ఇక్కడ రాస్తూ కీర్తనలు చెప్తాడు, మరి విరిగి నలిగినటువంటి హృదయము దేవునికి ఇష్టమైన బలి. మరి వేరే బలుల్లో ఒకవేళ దేవుడు కోరినట్లయితే నేను నీకు ఇస్తాను ప్రభువా, కానీ నీవు వాటి ఎందుకు సంతోషించి వాడవు కాదు, అవి నీకు ఇష్టముగా ఉండవు. బాహ్యంగా శరీరపరంగా మరి బయటికి కనిపించేలా చేసే బలుల కన్నా నిజంగా మరి తగ్గింపు కలిగి విరిగి నలిగినటువంటి హృదయంతో నిజమైన అంతరంగ పశ్చాత్తాపము నేను కలిగి నీ వైపు తిరిగినట్లయితే అదే ఆ మనస్సే నీకు మంచి ఇష్టమైన బలిగా ఉంటుందని చెప్పి దావీదు రాస్తాడు. మరి చాలాసార్లు మనము దేవునికి ఇచ్చే అర్పణల కన్నా, బాహ్యంగా దేవునికి సమర్పించే వాటికన్నా నిజంగా మన అంతరంగములో దేవుడు కోరుతున్నటువంటి ఆ హృదయ స్థితి, విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇది మొదటిగా మనము నేర్చుకుందాం. రెండవదిగా మరి రోమికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో సజీవ యాగము అనేది మరి పౌలు రోమీయులకు రాస్తాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బ్రతిమాలుకొనుచున్నాను, ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అద్భుతంగా 12వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు. సో దేవునికి ఇష్టమైనటువంటిది, దేవునికి అనుకూలమైనటువంటిది మరి ఈ యొక్క బలి ఏంటి అంటే, సజీవ యాగముగా మనం సమర్పించవలసింది ఏంటంటే మన శరీరము. మరి ఒకడు దేవుణ్ణి, క్రీస్తుని వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని మనం సిలువ ఎత్తుకొని అనుదినం మనము దేవుణ్ణి వెంబడించాలి. మరి తనను తాను ఉపేక్షించుకోవడము, ఈ శరీరంలో ఉన్నటువంటి ఆశలు, శరీర కోరికలు, శరీరపరమైనటువంటి విషయాలన్నీ కూడా వాటన్నిటినీ ఉపేక్షించుకొని, వాటిని అణుచుకొని ఆత్మానుసారమైన మనస్సు కలిగి మరి ఆత్మ చేత శరీర క్రియలను మనము చంపుకొనుచు మరి అనుదినము ఆయన్ని వెంబడించడమే దేవునికి సజీవమైనటువంటి యాగముగా దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మనం కూడా మరి రెండు విషయాలు మన జీవితంలో ఎప్పుడు ఒకదానికి ఒకటి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. మొదటిది శరీరము, రెండవది ఆత్మ. సో ఆత్మ ఎప్పుడు శరీరానికి విరోధంగా చెప్తుంది, శరీరం ఎప్పుడు కూడా ఆత్మకు విరోధంగా పనిచేస్తుంది. కాబట్టి మనం ఎటువంటి మనస్సు కలవారమో, శరీరానుసారమైన మనసు మనం కలిగి ఉందామా, ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉందామా? మనము శరీరమును ఆత్మ చేత చంపినట్లయితే, లేదా శరీర క్రియలను మనం ఆత్మ చేత మనం చంపినట్లయితే అది మనకు దేవునికి సజీవ యాగముగా మనము దేవునికి సమర్పించుకున్నట్లుగా ఉంటుంది. అది దేవునికి ఇష్టమైనదియు, పరిశుద్ధమైనదియు, అనుకూలమైనటువంటి సజీవ యాగముగా ఉండేది మన శరీరము దేవునికి సమర్పించాలి. ఇది రెండవది. మూడవదిగా మరి 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనంలో సమూయేలు రాస్తాడు, సమూయేలు చెప్తాడు సౌలుతో, అందుకు సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఈ రీతిగా మరి సౌలు ఆ విధంగా మరి దేవుడు మరి విధేయత చూపించమని చెప్పినా కూడా మరి
సమూయేలు సౌలును గద్దిస్తాడు. అరే, బలులు అర్పిస్తున్నావా? బలులు అర్పించడం కంటే దేవుని మాటకు లోబడుటనే శ్రేష్టము, దేవునికి విధేయత చూపించడమే శ్రేష్టమైనది. మరి ఈరోజు దేవుడు మన నుంచి కోరే శ్రేష్టమైన బలి ఏంటో తెలుసా? నీవు దేవునికి చూపించే విధేయత. ఆయన మాటకు లోబడతావు చూసావా, అది ఆయనకు అర్పించే ఒక శ్రేష్టమైన బలి. ఆయనకు ఇంపుగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా. అనేకమైన బలులు, అనేకమైన రకరకాల సంఘములో సేవ చేస్తూ ఉన్నామేమో, కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవునికి ఆయన నీతో మాట్లాడే మాటకు నీ విధేయత చూపించి ఆయన ఆజ్ఞకు గైకొని తగ్గింపు కలిగి లోబడి మనం జీవించినామంటే అది ఆయనకు అనుకూలమైనటువంటి మరి బలిగా, శ్రేష్టమైన బలిగా అది ఆయన అంగీకరిస్తాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీ నుంచి కోరేది ఒక శ్రేష్టమైన బలి. ఆ బలి ఏంటో తెలుసా? నీవు ఆయనకు చూపించే విధేయత. మరి ఆయన ఇచ్చినటువంటి నీకు ఆజ్ఞలు కానీ, నీ జీవితంలో ఆయన నీకు బయలుపరిచిన దేవుని మార్గము కానీ, దానికి నీవు లోబడి జీవిస్తున్నట్లయితే అది దేవునికి ఒక శ్రేష్టమైన బలిగా ఉంటుంది. ఇది మూడవది. నాలుగవది మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనము హృదయము పరిస్థితి గురించి తెలుసుకుందాము. రెండవదిగా మన శరీరము దేవునికి పరిశుద్ధమైన అనుకూలమైన సజీవ యాగము నేర్చుకుందాం. మూడవదిగా మరి దేవునికి ఇష్టమైన శ్రేష్టమైన బలి ఏంటంటే విధేయత. ఆ విధేయత గురించి మాట గైకొనుట, ఆజ్ఞ గైకొనుట, అదే దేవునికి ఎక్కువగా ఇష్టమైనదిగా మనము నేర్చుకుందాం. మరి నాలుగవదిగా మన హృదయము, మన శరీరము, మనం విధేయత. తరువాత నాలుగవది దేవునికి మనము ఎటువంటి స్థితితో అర్పిస్తున్నాము అనగా ఆ బలి ఎలా ఉండాలంటే విశ్వాసమును బట్టి మనము దేవునికి అర్పించాలి. ఎటువంటి అర్పణ అర్పించినా, ఎటువంటి సేవ నీవు దేవుని చేసినా, ఎటువంటి మాట నీవు విన్నా కూడా అది విధేయతతో, విశ్వాసముతో మనం అది చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం ఎలా ఉంటుందంటే, విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ హేబేల్ యొక్క అర్పణ, మరి కయీను యొక్క అర్పణ. మరి హెబ్రీయులకు రాసేటప్పుడు మరి ఆయన విశ్వాసం గురించి రాస్తున్నప్పుడు విశ్వాసమును బట్టి హేబేలు అర్పించాడు కాబట్టి అది దేవునికి అంగీకారంగా ఉన్నది. దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవునికి అది కయీను కంటే శ్రేష్టమైన అర్పణ అని ఇక్కడ మరి హెబ్రీయులకు రాసిన పత్రికల్లో 11వ అధ్యాయం 4వ వచనంలో మరి రాయబడి ఉన్నది. ఏంటంటే విశ్వాసము లేకుండా మనము దేవునికి ఏ పని చేసినా, ఏది అర్పించినా కూడా మరి అది దేవునికి శ్రేష్టమైన బలిగా ఉండదు. మనం ఏ పని చేసినా కూడా ఒక అర్పణ దేవునికి పని చేసినప్పుడు మన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసముతో. మరి హేబేలు కయీను, మరి హేబేలు శ్రేష్టమైనటువంటివి. తన యొక్క ఆ యొక్క పనిచేసిన విషయం అందులో కూడా ప్రథమ ఫలము మరి హేబేలు దేవునికి అర్పిస్తాడు, శ్రేష్టమైనది అర్పిస్తాడు. కానీ కయీను మరి తనకున్న వాటిల్లో ఆ యొక్క పొలంలో నుంచి ఆ యొక్క ఫలములు తీసుకొని వచ్చి దేవునికి అర్పిస్తాడనమాట. ఇక్కడ శ్రేష్టమైన బలి అనేది ఇచ్చినటువంటి పదార్థము కన్నా ఇచ్చినటువంటి హృదయ స్థితి ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి అర్పించు వాటికంటే అర్పించు యొక్క హృదయము, అర్పించు వాని యొక్క హృదయ స్థితి దేవునికి ప్రాముఖ్యంగా ఉంటుందన్నమాట. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే విశ్వాసముతో నీవు దేవునికి సమర్పించాలి. విశ్వాసముతో నీ శ్రేష్టమైన బలి, ప్రథమ ఫలము అర్పించాడు హేబేలు. కాబట్టి నీవు అర్పించు వాటిలో శ్రేష్టమైనది నీవు దేవునికి సమర్పించవలసిన వాడమైనా, అప్పుడు అది దేవునికి శ్రేష్టమైన బలిగా దేవుడు దానిని అంగీకరిస్తాడనమాట. హల్లెలూయా. ఆ విశ్వాసమును బట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యము పొందెను. చూసారు, అక్కడ హేబేలు అర్పణ, కయీను అర్పణ, వీళ్ళిద్దరి అర్పణ మధ్యలో విశ్వాసముతో అర్పించారు కాబట్టి దేవుడు ఆ యొక్క విశ్వాసముతో అర్పించిన అర్పణను బట్టి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇది నాలుగవది. మనం దేవునికి విశ్వాసంతో చేసే పని, విశ్వాసంతో చేసే ఏ క్రియ, ఏ అర్పణైనా కూడా దేవుడు దాన్ని అంగీకరిస్తాడనమాట. మరి ఐదవదిగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం గమనిద్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. మరి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15లో మరి స్తుతి
స్తుతి యాగం గురించి రాయబడి ఉన్నది. దేవునికి నీ నోటి నుంచి వచ్చే స్తుతి అనగా దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, ఆయన పేర్లు పలకడం ద్వారా కానీ, మరి దేవుడు మీ జీవితంలో చేసిన కార్యములను బట్టి వివరించడం కానీ, ప్రభా నీవెంత గొప్పవాడవయ్యా, నీ ప్రేమను బట్టి, ఆయన హృదయమును బట్టి, ఆయన మన కొరకు చేసిన రక్షణ కార్యమును బట్టి, మరి ఆయన మనకిచ్చినటువంటి బలిని బట్టి, దానిని బట్టి మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తూ బదులాశించకుండా మనం అనుదినము ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము మనము చేయుదము. ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలం మనము అర్పించాలన్నమాట. సో మనము దేవునికి అర్పించే 5వ బలి ఏంటంటే స్తుతి యాగము. హల్లెలూయా. స్తుతి. నీవు ఈరోజు జ్ఞాపకం ఉంచుకో, ఈరోజు నీవు దేవుని స్తుతించావా, ఈరోజు నీవు దేవుని గణపరిచావా, ఈరోజు నీవు దేవుని హెచ్చించావా, ఆయన ఎవరై ఉన్నారో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణములను బట్టి, ఆయన యొక్క క్రియలను బట్టి, గతంలో ఆయన చేసిన కార్యములను బట్టి, ఆయన గొప్పతనమును, ఆయన మహిమైశ్వర్యమును, ఆయన యొక్క వెలుగును, ఆయన యొక్క మహిమను వివరించుచు నీవు ఆయన కొనియాడి ఆరాధించి ఆయన స్తుతించావా, మరి ఇది దేవుడు నీ నుంచి కోరుచున్నటువంటి స్తోత్ర బలి, స్తుతి బలి మనము దేవునికి మనం అర్పించాలి. మన నుంచి ఈ జిహ్వా బలి మనం దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాము. చాలాసార్లు సంఘాల్లో గమనించినట్లయితే మరి ఆరాధన సమయం అయిపోయిన తర్వాత వాక్యం సమయానికి మాత్రమే వస్తూ ఉంటారు. చాలామందికి వ్యక్తిగత జీవితంలో స్తుతించే సమయం అనేది ఉండదు. వాళ్ళ జీవితంలో వాక్యము ప్రార్థన బహుశా ఉండవచ్చేమో, కానీ దేవుడు నీ నోటి నుంచి వచ్చే స్తుతి యాగము దేవుడు కోరుచున్నాడు. నీ నుంచి వచ్చే జిహ్వా ఫలము దేవుడు కోరుచున్నాడు. నీవు నిజంగా ఒక్కరోజు ఒక సమయం కేటాయించి ప్రతిరోజు నీవు దేవుని స్తుతించు, బదులాశించకుండా దేవుని స్తుతించు, ఘనపరచు, హెచ్చించు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన గుణములను బట్టి, ఆయన కార్యములను బట్టి నీవు ఆయన్ని ఘనపరచు, హెచ్చించు, కేవలం స్తుతించు. ఆయన పేర్లను బట్టి, మరి ఆశ్చర్యకరుడుని, ఆలోచనకర్తని, మరి దేవుని పేర్లు ఎన్నో ఉన్నాయి కదా, ఆయన పేర్లు పలికి నిజంగా హృదయంలో నుంచి పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, సత్యముతో దేవుని నువ్వు స్తుతించి చూడు. నీవు దేవుడి యొక్క ఆశీర్వాదములు చూస్తావు. అది దేవునికి ఇంపైన స్తుతి యాగముగా ఉంటుంది. దేవునికి అది ఎంతో, మరి నీ జిహ్వా ఫలము దేవుడు ఖచ్చితంగా దాన్ని కోరుతున్నాడు, మరి దాన్ని ఆశిస్తున్నాడు, దాన్ని దేవుడు మరి అంగీకరిస్తాడు. మరి చివరిగా 6వ వచనం, 6వది మనం నేర్చుకున్నట్లయితే దేవుడు మన నుంచి కోరే 6వ బలి ఏంటంటే, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో గమనించినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. మరి ఎల్లప్పుడూ మన జీవితము, మన కుటుంబము, మన పిల్లలు, మన షికార్లు, మన ఎంటర్టైన్మెంటు, మన ఆరోగ్యము, అవి మాత్రమే కాకుండా మనము దేవునికి ఇష్టమైన బలి, అట్టి యాగము ఏంటంటే ఉపకారము, ధర్మము మనము చేయకుండా మర్చిపోవద్దండి. చాలాసార్లు మనం బయట వెళ్తున్నప్పుడు మరి భిక్షం ఎత్తుకునే వాళ్ళు, అడుక్కునే వాళ్ళు వచ్చి మనం అడిగినప్పుడు ఎలా చిల్లర లేదు వెళ్ళిపో అని చెప్పి మనం వాళ్ళని త్రోసి వేస్తూ ఉంటాం. కానీ దేవుడు నీ నుంచి కోరే ఒక బలి, నీ నుంచి ఆయన కోరే ఒక యాగం ఏంటంటే ఉపకారము, ధర్మము. నీవు ఇతరులకు మేలు చేయండి, ఇతరులకు హెల్ప్ చేయండి, మరి అక్కర్లో ఉండే వాళ్ళకి ధర్మము చేయండి, మరి వారి స్థితిని గమనించి నీవు వారికి దయచేసి వారికి కావలసినటువంటి ఆ యొక్క ఉపకారము, సహాయము నువ్వు వారికి చేయవలసిన బద్ధుడవై ఉన్నావు. ఎందుకంటే దేవుడు నీ నుంచి ఒక ఇష్టమైనటువంటి ఆ బలి కోరుతున్నాడు. ఆ బలి ఏంటంటే ఉపకారము చేయడము, మరి అక్కర్లో ఉండే వారిని ఆదుకోవడము, ధర్మము చేయడము. మరి అదే మరొకసారి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15 నుంచి 16 వచనం గమనించినట్లయితే, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవిగా ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇటువంటి 6 బలులు దేవుడు మన నుంచి కోరుతున్నాడు. మొదటిగా మరి విరిగి నలిగిన మనస్సే ఆయనకు ఇష్టమైన బలిగా ఉన్నదన్నమాట. మరి దావీదు రాస్తాడు. మరి అదే రీతిగా మనం కూడా మన పాపం చేసినప్పుడు కానీ, తప్పిదం చేసినప్పుడు కానీ పశ్చాత్తాపము చెంది ఎప్పుడైతే ఆ విరిగి నలిగిన హృదయం మనం కలిగి ఉంటామో అది దేవునికి ఇష్టమైన బలిగా ఉంటుంది. రెండవదిగా మరి దేవుడు మంచి కోరేటువంటిది మన శరీరమును రోమా 12:1 ప్రకారము దేవునికి పరిశుద్ధముగా, దేవునికి అనుకూలంగా సజీవ యాగముగా మనము దానిని సమర్పించుకోవాలి. ఆత్మ చేత నీ శరీరము నువ్వు
ఏలుబడి చెయ్యి. లేని ఎడల శరీరము నిన్ను ఆధీనం తీసుకొని శరీరం చేత నడిపించబడుతూ ఉంటావు. శరీరానుసారమైన మనస్సు నిన్ను నడిపిస్తూ ఉంటుంది. అలా లేకుండా నీ ఆత్మను బలపరుచుకొని, నీ ఆత్మను పోషించుకొని, నీ ఆత్మ శరీరం కన్నా బలంగా ఉండి, మరి ఆత్మ చేత శరీర క్రియలు, శరీర ఆశలు నువ్వు వాటిని చంపివేసుకోవడం మనం నేర్చుకోవాలి. అప్పుడు నీ శరీరము దేవునికి పరిశుద్ధంగాను అనుకూలంగాను సజీవ యాగముగా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇది రెండవది. మూడవదిగా దేవుడు మన నుంచి కోరే బలి విధేయత. మరి మొదటి సమూయేలు 15:22 మనం నేర్చుకున్నాం కదా. మరి సౌలు దేవుని మాటకు లోబడకుండా అమాలేకులందరినీ కూడా చంపివేయమని చెప్తే చంపివేయకుండా సౌలు ఏం చేస్తాడంటే, మరి కొన్ని శ్రేష్టమైనవి మరి దేవుడికి అర్పిస్తాను, దేవునికి ఈ యొక్క జంతువులు అర్పిస్తానని చెప్పి బలి ఇవ్వకుండా పెట్టుకుంటాడు. మరి అటువంటి సమయంలో సమూయేలు జ్ఞాపకం చేస్తాడు, మరి నీవు అర్పించే బలుల కన్నా మాట వినడమే శ్రేష్టము, దేవుని ఆజ్ఞకు లోబడమే, దేవుని మాట గైకొనడమే శ్రేష్టమైన బలి అని చెప్పి సమూయేలు సౌలుకు జ్ఞాపకం చేస్తాడనమాట. కాబట్టి విధేయత కలిగి ఉండు, దేవుని మాటకు ప్రతి ఆజ్ఞకు లోబడి జీవించు. అదే దేవుడు నీ నుంచి కోరే ఇష్టమైనటువంటి బలిగా ఉన్నది. హల్లెలూయా. మరి నాలుగవదిగా గమనించినట్లయితే హెబెలుకు రాసిన పత్రిక 11:4 ఉంటుంది. హేబేలు కయీను అర్పణలు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించాడు. హేబేలు తనకున్న వాటిల్లో ప్రథమ ఫలమును అర్పించాడు. అదేవిధంగా విశ్వాసముతో అర్పించాడు. కాబట్టి దేవుడు హేబేలు అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆ అర్పణను, ఆ బలిని కూడా మరి దేవుడు అంగీకరించాడు. కాబట్టి నీవు చేస్తున్న క్రియ, నీవు చేస్తున్న పని, నీవు చేస్తున్న సేవని దేవునికి ఒక విశ్వాసముతో దానిని సమర్పించుకో. అప్పుడు దేవుడు దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తాడనమాట. మరి హేబేలు ఎలా చేశాడో మనం కూడా అదే రీతిగా మనము దేవునికి అర్పించవలసిన వారమై ఉన్నాము. మరి అదే రీతిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 మరి ఎల్లప్పుడూ మనం దేవునికి స్తుతి యాగము, స్తోత్ర బలి మనము దేవునికి అర్పించాలి. ఒక పాట ఉంది కదండి, స్తోత్ర బలి అర్పించదము అని. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, స్తోత్ర బలి అని. దేవునికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు దేవునికి స్తోత్ర బలి అర్పించబద్ధులమై ఉన్నాము. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో. కేవలము ప్రార్థన చేసి బైబిల్ చదువుకొని మరి వెళ్ళిపోవడం మాత్రమే కాదు, దేవుని సహాయం కోరడం మాత్రమే కాదు, దేవునిని నీవు స్తుతించి ఆరాధించి గణపరచవలసిన వాళ్ళమై ఉన్నాము. ప్రతిరోజు మనం ఈ పని మనము చేయాలన్నమాట. కాబట్టి జ్ఞాపకం ఉంచుకో, నీ నుంచి ఆ యొక్క పెండింగ్ ఉన్నటువంటి ఆ యొక్క స్తుతి యాగము నీవు దేవునికి ప్రతిరోజు అర్పించు. ఇది 5వ. 6వది గమనించినట్లయితే ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. హెబ్రీ 13:16 మరి అద్భుతంగా రాయబడి ఉన్నది. ఉపకారము, ఇతరులకు సహాయం చేయడము, అక్కడలో ఉండే వారికి సహాయం చేయడం, ఆదుకోవడం. వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారా, శ్రమలో ఉన్నారా, నువ్వు వెళ్ళి ఆదుకో, వారికి సహాయం చేయి, హెల్ప్ చేయండి వాళ్ళకి. మరి అదేవిధంగా ధర్మము చేయడము, భిక్షం ఎత్తుకొంచున్న వాళ్ళకి, అడుక్కొంచున్న వాళ్ళకి నీ చేతనైనంత సహాయము చెయ్యి. దేవుడు దాన్ని కోరుతున్నాడు. నీవు వాళ్ళకి చేసే ధర్మము, నీవు అక్కర్లో ఉండే వాళ్ళకి చేసే సహాయము, దేవుడు ఖచ్చితంగా అది ఇష్టమైనటువంటి యాగముగా దేవుడు దాన్ని భావిస్తున్నాడు అనమాట. సో ఇటువంటి 6 బలులు దేవుడు నీ నుంచి, నా నుంచి దేవుడు కోరుచున్నాడు. మరి మనం ఇస్తున్నామా లేదా మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఖచ్చితంగా మనము ఇవ్వవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఈ యొక్క సందేశం ద్వారా మీతో మాట్లాడుచున్నాడు. ఈ యొక్క 6 బలులు మనము ప్రతిరోజు దేవునికి అర్పిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఈ యొక్క సందేశం ద్వారా నీవు దీవించబడి ఉన్నావని నమ్ముచున్నాను. మరి ఈ యొక్క బలులు మనం దేవునికి అందరము అర్పించవలసిన వారమై ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామా. గొప్ప దేవ, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం తండ్రి. మీరు కోరే బలులు మాకు తెలియజేస్తుందికే మీకు స్తోత్రం ప్రభువా. మాకైతే ప్రభా కొన్ని విషయాల్లో మేము సరైన బలులు, సరైన అర్పణలు అర్పించలేకపోతుంటాం తండ్రి. క్షమించండి అయ్యా తండ్రి. కనికరం కలిగి ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. మరి బిడ్డలు ఎవరైతే ఈ యొక్క సందేశం విని ఉన్నారో వారి జీవితాల్లో మార్పు తీసుకొని రండి. ఈ వాక్యం వారి హృదయంలో విత్తబడి ఉండగా తండ్రి వారికి మారు మనసు దయచేయండి. వారిలో మార్పు తీసుకొని రండి ప్రభువా. తండ్రి కనికరించండి ప్రభువా. తండ్రి ఈ యొక్క 6 బలులు మేము నిజంగా అర్పించే వారిగా మాలో మార్పులు తీసుకొని రండి
రండి ప్రభువా. విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఇంకను అనారోగ్యంతో బాధపడుచున్న వారిని మీ గాయపన హస్తం ముట్టి మీరు స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభా, ఎవరు ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా కూడా నజరేయుడగు యేసు నామములో స్వస్థత కలుగునుగాక తండ్రి. ప్రతి సమస్య నుంచి ప్రభా, ఆర్థిక సమస్యల నుంచి, కుటుంబంలో సమస్యల నుంచి ప్రభా తండ్రి ప్రభా, విభేదాల నుంచి ప్రభా, కొట్లాటల నుంచి ప్రభా నెమ్మది కలుగ చేయండి ప్రభా. ఆస్తి సమస్యల్లో ప్రభా, మరి కోర్టు కేసుల సమస్యల్లో బాధపడుచున్న వారిని, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని, వివాహం కొరకు చూస్తున్న వారిని, ఉద్యోగం కొరకు చూస్తున్న వారిని దయచేసి యెహోవా ఈరేగా ఉండి ప్రభా వారి జీవితాల్లో మీ కార్యము జరిగించండి. ఎవరైతే ప్రభా ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో నజరేయుడగు యేసు నామమున వారి అక్కర తీర్చబడును గాక. వారి ప్రార్థనకు మనవులకు జవాబు వచ్చును గాక తండ్రి. వారి జీవితాల్లో పనిచేస్తున్న వ్యసనములు, పాపము చేత బాధపడుచున్న వారు, రహస్య పాపము చేత బాధపడుచున్న వాళ్ళు ప్రభా నజరేయుడగు యేసు నామంలో ఆ పాపపు కాడి సాతాను యొక్క శక్తిని యేసు నామంలో విరగొడుతున్నాను తండ్రి ప్రభా. వారిని స్వతంత్రులుగా చేయమని వేడుకొంచున్నాం తండ్రి. తండ్రి మా ప్రార్థన విన్నందుకే మీకు స్తోత్రం. మీ పిల్లలను దీవించండి, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా వారి జీవితాల్లో నిజంగా మార్పు రావాలి ప్రభా. కేవలము విని వెళ్ళిపోయే వారిగా కాకుండా వాక్యానుసారమైన జీవితం మీ బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థన విన్నందుకే మీకు స్తోత్రం. అడిగినవన్నీ పొంది ఉన్నాం నమ్ముచ్చు నజరేయుడగు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి ఈ యొక్క సందేశం విని ఇక ప్రార్థన ద్వారా కానీ మీరు దీవించబడినట్లయితే దయచేసి మాకు కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్ మాకు ఫోన్ చేసి తెలియచేయండి. మీరు బడి ఉన్నారని చెప్పి సాక్ష్యం మాకు తెలియచేయండి. అదేవిధంగా మీ ప్రేమపూర్వకమైనటువంటి ఇక పరిచర్యకు కానుకలు సమర్పించదలిచినట్లయితే మరి మీరు కానుకలు దయచేసి మరి ప్రేమతో దేవుని మహిమపరిచి మీ యొక్క స్వచ్ఛందంగా మీకు కానుకలు మీరు సమర్పించవచ్చు. దేవుడు మీ ఈ వాక్యం ద్వారా మరి మీరు దీవించబడి ఉన్నారని నమ్ముచున్నాను. అదేవిధంగా మారు మనసు పొంది వాక్యానుసారమైన జీవితము మీరు కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిజంగా ఈ వాక్యంతో మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.